'అగద' కామాక్షి భాస్కర్‌ల లీడ్‌గా 'ఎంఎస్ రాజు' డైరెక్షన్‌లో వచ్చిన మిస్టరీ హారర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఏపీ, ఒడిస్సా బోర్డర్‌లో ఉన్న శుక్లా గ్రామంలో అమ్మవారి అనుగ్రహంతో ఆత్మలు, ప్రేతాత్మల బారి నుండి జనాల్ని కాపాడుతున్న మహాదేవి అనే ఆమె గురించి బుక్ రాద్దామని ఓ రైటర్ అక్కడికొస్తుంది. తన రీసెర్చ్‌లో మహాదేవికి ఆ శక్తులు రావటానికి, ఆ గ్రామంలో స్థిరపడటానికి ఓ పర్పస్ ఉందని తెలుస్తుంది. ఇదే టైంలో సాల్లూరులో ఉంటున్న మహాదేవి కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు. రీసెంట్‌గా మహాదేవికి చెల్లి వరుస అయ్యే మహిమ నిండు గర్భంతోనే ఊరేసుకొని చనిపోతుంది. దాంతో అసలు తన ఫ్యామిలీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందామని అక్కడికొచ్చిన మహాదేవికి దీని వెనక అగద అనే ఓ దుష్టశక్తి హస్తం ఉందని తెలుస్తుంది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు ఈ అగద ఎవరు? మహాదేవి ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేసింది? దానికేం గావాలి? ఇంతకీ మహాదేవి పర్పస్ ఏంటి? తను శుక్లా గ్రామంలో ఎందుకు స్థిరపడింది? చివరికి అగదా బారి నుండి మహాదేవి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంది? ఈ ప్రాసెస్‌లో తను చేసిన పోరాటం ఏంటనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా ఓకే. పర్లేదనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగినా, సెకండ్ హాఫ్ మాత్రం కొద్ది వరకు ఇరిటేట్ చేసింది. అవ్వటానికి ఇది హారర్ మూవీనే అయినా, ఇందులో భయపెట్టే సన్నివేశాలు పెద్దగా ఏమీ లేవు. జంప్ స్కేర్స్ జోలికి పోకుండా, అట్మాస్ఫియర్ సౌండ్‌తోనే భయపెడదామని ట్రై చేశారు. బట్ అది పెద్దగా వర్క్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ చాలా మిస్టీరియస్‌గా సాగుతుంది. సినిమా స్టార్ట్ అవ్వటం, క్యారెక్టర్స్‌ని పరిచయం చేయటం కొంచెం లేజీగా అనిపించినా, తర్వాత తర్వాత సెట్ అవుతుంది. ఇక్కడ మహాదేవి గురించి బుక్ రాయటానికొచ్చే క్యారెక్టర్స్‌ని, మహాదేవి ఎబిలిటీస్ గురించి, తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆడియన్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఎక్స్‌పోజిషన్‌లా వాడుకున్నారే తప్ప, అసలు కథకి వాళ్ళకి పెద్దగా సంబంధం ఉండదు. జస్ట్ సినిమా అంతా అదేంటి, ఇదేంటి, వాళ్ళెవరు, వీళ్ళెవరు అని అడగటం, లేకపోతే మహాదేవి శక్తులు చూసి వావ్! లేదా వామ్మో! అంటాం. అంతే. డైరెక్ట్‌గా కథలోకి వెళ్ళిపోయి ఏం జరుగుతుందో చూపించకుండా, ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేయటం కొంచెం చిరాకుగానే అనిపించింది. ఇది పక్కన పెట్టేస్తే, ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ ఎలిమెంట్స్ బానే వర్క్ అయ్యాయి. మహాదేవి తనకున్న ఎబిలిటీస్‌తో మహిమ ఆత్మహత్య వెనక ఏం జరిగిందో తెలుసుకోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ ఇంట్రిగింగ్‌గా అనిపిస్తుంది. ఆత్మతో ఇంటరోగేషన్, ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే కొన్ని రివీల్స్ ఎంగేజ్ చేస్తాయి. కానీ మధ్యలో కొన్ని రెపిటేటివ్ సీన్స్ ఫ్లోకి అడ్డుపడుతూ ఉంటాయి. స్టార్టింగ్‌లో ఏం జరిగిందో మనం మర్చిపోయి ఉంటాం అనుకోని, మళ్ళీ చూడండని అవే సీన్స్‌ని చూపిస్తారు. ఇక ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు సినిమా డీసెంట్ అనిపిస్తూ, సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో మనకు ఒక క్లారిటీ వచ్చినట్టే అనిపించినా, ఇంకా చాలా క్వెషన్స్ అలాగే ఉండిపోతాయి. ఇక సెకండ్ హాఫ్ స్ట్రాంగ్ గానే మొదలవుతుంది. మహాదేవి తన ఎబిలిటీస్ తో పాస్ట్ ని ఎక్స్‌ప్లోర్ చేయటం ఆసక్తి రేకెత్తిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చూపించిన ఫ్లాష్ బ్యాక్ ని ఇక్కడ వేరే కోణం నుంచి ఎక్స్‌ప్లోర్ చేస్తారు. అసలు అగదా ఎవరు, తన లోర్ ఏంటి అనేవి ఇంట్రెస్టింగ్ గా, తను మహాదేవి ఫ్యామిలీని టార్గెట్ చేయటం వెనుక కారణం బలంగా ఉన్నప్పటికీ, ప్రెజెంటేషన్ గా ఉండటంతో ఈ ఎపిసోడ్ అంతా తేలిపోయిన ఫీలింగ్ కలిగింది. అంటే అగదా చాలా పవర్‌ఫుల్ అని, తనని ఆపటం అసాధ్యం అని, తనకి మానవాళిని అంతం చేయగలిగే సామర్థ్యం ఉందని మనకు అర్థమవుతుంది. బట్ వి జస్ట్ డోంట్ ఫీల్ ఇట్. దర్శకుడు అగదా శక్తి సామర్థ్యాల్ని చూపించేదానికంటే మాటలతో చెప్తే సరిపోతుందనుకున్నారు. తను అట్ట, తను ఇట్ట, తనతో మామూలుగా ఉండదు అని మన ఇమాజినేషన్‌కి వదిలేస్తాడు. దీనివల్ల మనం ఆ థ్రెట్ ఫీల్ అవ్వం. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా ప్రెడిక్టబుల్‌గా మారిపోవటంతో మహాదేవి, అగదాల ఫేస్ ఆఫ్ పెద్దగా ఎంగేజ్ చేయదు. ఇక ఆ క్లైమాక్స్‌ని డైరెక్ట్‌గా డాక్టర్ స్ట్రేంజ్ నుంచి ఎత్తేసారు. ఇదేమన్నా 80స్, 90స్ అనుకున్నారా? లేపేస్తే తెలుసుకోవటానికి సంవత్సరాలు పట్టుద్దనుకోటానికి. మార్వెల్ సినిమాలు ఇండియాలో దుమ్ము లేపుతుంటే. సరే కాపీ కొట్టినా బాగా చేసుంటే ఇబ్బందనిపిచ్చేది గాదు. కానీ నాసిరకంగా చేయటంతో నవ్వొచ్చింది. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్‌లో మిస్టరీ ఎలిమెంట్స్ వర్క్ అవ్వటం, సెకండ్ హాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ పర్లేదనిపించటంతో ఓకే. పర్లేదనుకుంటూ థియేటర్ నుంచి బయటకొచ్చాను. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే మహాదేవిగా కామాక్షి భాస్కర్‌లా బాగా చేసింది. సినిమాకి తన నటన మేజర్ ప్లస్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు తను చేయని ఇంటెన్స్ రోల్ ఇది. సినిమా మొత్తాన్ని బానే క్యారీ చేసింది. తన క్యారెక్టర్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అమ్మవారు ప్రపంచాన్ని కాపాడటానికి తన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంది అనే దానికి కన్విన్సింగ్ ఆన్సర్ ఏమి ఇవ్వలేదు. బట్ ఓకే. ఇక మల్టిపుల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో శ్రవణ్ రెడ్డి జస్ట్ ఓకే అనిపించాడు. మనిషి చూడటానికి బానే ఉన్నా యాక్టింగ్ స్కిల్స్ మాత్రం అంతంత మాత్రమే. క్లైమాక్స్ పెద్దగా వర్క్ అవ్వకపోవటానికి తన నటన ఒక కారణం అని చెప్పొచ్చు. చాలా చోట్ల మనల్ని భయపెట్టాలని ట్రై చేస్తాడు గానీ పాపం కుదరలేదు. ఇక మహిమగా ఉల్కా గుప్తా పర్లేదు. బట్ తన క్యారెక్టర్ మాత్రం వీక్ గా అనిపించింది. యాక్చువల్ గా సినిమాకి మెయిన్ ఎమోషనల్ కోర్ తనే. మనం తనకు కనెక్ట్ అవ్వాలి. కానీ అలా జరగలేదు. తన పెయిన్ ని, సఫరింగ్ ని దేన్ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దాంతో ఎమోషనల్ మూమెంట్స్ అన్ని చాలా ఫ్లాట్ గా అనిపిస్తాయి. ఇక హరిణిగా జోవికా విజయ్ కుమార్ టెరబుల్ అనిపించింది. చాలా చోట్ల ఇరిటేట్ కూడా చేసింది. తన క్యారెక్టర్ కూడా గొప్పగా ఏం లేదు. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా గూడా ఉంటది. ఇక సినిమాలో
చెప్పుకోదగ్గ పాత్రలు, పెర్ఫార్మన్స్‌లు ఏమీ లేవు. ఇక టెక్నికల్‌గా సినిమా వీక్‌గానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఏదో నామకే వస్తే ఉండగా, సినిమాటోగ్రఫీ పర్లేదు. విజువల్‌గా వావ్ అనిపించే సన్నివేశాలు ఏమీ లేవు. జస్ట్ స్టాండర్డ్ హారర్ ఎస్థెటిక్‌తో కానిచ్చేశారు. ఇక మ్యూజిక్ ఏదో ఉంది అనిపించగా, ఎడిటింగ్ చాలా లేజీ ఉంది. రెపిటేటివ్ సీన్స్‌ని ఈజీగా ట్రిమ్ చేసి ఉండొచ్చు. ఇక వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ టెర్రబుల్ ఉన్నాయి. కొన్ని చోట్లయితే సీరియల్ కంటే దారుణంగా ఉన్నాయి. సినిమా అంతా కాకులు తిరుగుతూ ఉంటాయి. అవి క్లియర్‌గా సీజీఐ అని తెలిసిపోతూ ఉంటది. అయినా స్క్రీన్ మీద సీజీఐ అని పెద్ద పెద్ద అక్షరాలేస్తారు. ఇది సెన్సార్ బోర్డ్ వల్ల సజెషన్ అనుకుంటా. ఇండియన్ ఆడియన్స్‌ని దద్దమ్మల్లా ట్రీట్ చేయటంలో ఫస్ట్ ఉంటారుగా. అవి సీజీఐ అని జనాలకు అర్థం కాదా? ఏమన్నా కాకులొచ్చి సినిమాలో యాక్ట్ చేసాయి అనుకుంటామా? ఎవర్రా మీరు? ఇందులో తలలు నరికే సీన్‌లు చాలానే ఉంటాయి. అక్కడ వేరు సీజీఐ ఆర్ ప్రాక్టికల్ ఎఫెక్ట్ అని. వాటిని అర్థం చేసుకునే కేపబిలిటీ ఉన్న వాళ్ళకి కాకులు గ్రాఫిక్స్ అని అర్థం కాదా? ఇక రైటర్ డైరెక్టర్ 'ఎంఎస్ రాజు' గారి విషయానికొస్తే ఆయన పనితనం పర్లేదు. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్‌తో కొత్తగా ఏదో చేయాలని చేసిన ప్రయత్నం బానే ఉన్నా, అది పూర్తిగా సఫలమైతే అవ్వలేదు. అన్‌ఈవెన్ స్క్రీన్ ప్లే, కొన్ని టెరబుల్ పెర్ఫార్మన్సెస్, పూర్ విజువల్స్ సినిమా ఫుల్ పొటెన్షియల్ రీచ్ అవ్వకుండా అడ్డుపడ్డాయి. సపోర్టింగ్ కాస్ట్‌గా కొంచెం మంచోళ్ళని పెట్టుకోవాల్సింది. మిస్టరీ ఎలిమెంట్స్‌తో పాటు హారర్ కూడా వర్క్ అయ్యి ఉంటే సినిమా ఖచ్చితంగా ఇంకా బెటర్‌గా అనిపిచ్చేది. బట్ ఓవరాల్‌గా ఓకే. డీసెంట్ ఎక్స్‌పీరియన్సే అందిచ్చారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, పెద్దగా అంచనాలేమి పెట్టుకోకుండా వెళ్తే పర్లేదనిపించే అవకాశం ఉంది. అది విషయం.